ఢిల్లీతో పాటు ఉత్తరాదిని కమ్మేసింది పొగమంచు. దీంతో విజిబిలిటీ పూర్తిగా పడిపోయింది. ఉదయం 10 దాటిన రహదారులపై ఏమీ కనిపించని పరిస్థితి ఉంది. లైట్లు వేసుకుని వెళ్లాల్సి వస్తుంది వాహనదారులు. పొగమంచు కారణంగా ఢిల్లీ ఎయిర్పోర్ట్లో 148 విమానాలు రద్దయ్యాయి. కొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తూ ఉండగా మరికొన్నింటిని దారి మళ్లించారు. ఢిల్లీలో గాలి నాణ్యత 400 పాయింట్లకు పడిపోయింది. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. ఢిల్లీతో పాటు ఉత్తరాదిని కమ్మేసింది పొగమంచు. దీంతో విజిబిలిటీ పూర్తిగా పడిపోయింది. ఉదయం 10 దాటినా కూడా రహదారులపై ఏమీ కనిపించని పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. రాజు. ఎస్ రావణి, దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తరాదిన వాతావరణ పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి. ఒకవైపు దట్టమైనటువంటి పొగమంచు, మరోవైపు పడిపోతున్నటువంటి ఉష్ణోగ్రతలు, ఇంకోవైపు కాలుష్యం. దీంతో ఇక్కడ ఉన్నటువంటి జనమంతా ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం దేశ రాజధానిలో అలుముకున్నటువంటి దట్టమైనటువంటి పొగ ఎలా ఉందో చూడొచ్చు. ఈ దట్టమైనటువంటి పొగ మంచు వల్ల ఇప్పటికే విమాన రాకపోకలపైన తీవ్ర ప్రభావం పడుతుంది. దాదాపు 150 విమానాలు క్యాన్సిల్ అయ్యాయి. మరోవైపు ఎన్నో విమానాలను ఢిల్లీలో ల్యాండ్ కాకపోవడంతో ఇతర రాష్ట్రాలకు తరలించినటువంటి పరిస్థితి కూడా, డైవర్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కొన్ని విమానాలు అయితే ఆలస్యంగా నడుస్తున్నాయి. కొంత ఏదైతే న్యూ ఇయర్ ఎంటర్ అవుతుందనగానే చాలా మంది ప్లాన్ చేసుకుంటారు. ఖచ్చితంగా ఈ న్యూ ఇయర్ ని తన సొంత వాళ్ళతో కానీ లేదంటే ఎంటర్టైన్మెంట్ కోసం కొన్ని టూరిజం ప్లేసెస్ కి వెళ్లాలని కూడా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. సో అటువంటి వాళ్లకు ఇప్పుడు నిరాశే కలుగుతుంది. ఎయిర్పోర్ట్ కు వెళ్లలేనటువంటి పరిస్థితి. దాంతో ఇక్కడ మనం చూస్తున్నటువంటి పొగమంచును ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఎంత స్థాయిలో ఉందంటే కనీసం 20 మీటర్ల తర్వాత ఏముందో కూడా కనిపించట్లేదు. అంటే ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అక్కడ మొత్తం కూడా ఓపెన్ గా ఉంటుంది కాబట్టి ఆ ఎయిర్పోర్ట్ పైన ల్యాండింగ్ కావచ్చు, లేదంటే టేకాఫ్ కావచ్చు, ఈ విమానాలు అయ్యేటటువంటి పరిస్థితి లేదు. దాంతోనే ఈ విమానాలన్నింటినీ కూడా క్యాన్సిల్ చేయాల్సి వస్తుందని చెప్పి ఇప్పటికే అటు ఢిల్లీ ఎయిర్పోర్ట్ కు సంబంధించినటువంటి అథారిటీతో పాటు మిగతా ఏవైతే ఎయిర్లైన్ సర్వీసులు ఉన్నాయో అవి కూడా తమ ప్యాసింజర్లకు స్పష్టమైనటువంటి సమాచారాన్ని అందిస్తూనే ఉన్నాయి. దాంతో ఇప్పుడు ఢిల్లీ నుంచి వెళ్లాల్సినటువంటి విమానాలు క్యాన్సిల్ అవ్వడమే కాకుండా ఢిల్లీకి వచ్చేటటువంటి విమానాలు కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఇక రోడ్లపైన మాత్రం పరిస్థితి మరింత దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. సో ఈ జీరో విజిబిలిటీ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాహనాలు హైవేలపై అస్సలు వెళ్లేటటువంటి పరిస్థితి లేదు. దాంతో గత 15 రోజుల క్రితం యూపీలో జరిగినటువంటి ఒక ప్రమాదం కూడా మనం చూసాము. సో అటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా డ్రైవర్లంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అంతేకాదు ఈ తీవ్రమైనటువంటి పొగమంచు నేపథ్యంలో ఖచ్చితంగా ఇదంతా రెడ్ అలర్ట్ కిందికి వస్తుంది. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే స్పష్టం చేశారు. దానికి అనుగుణంగానే వాతావరణ శాఖ దట్టమైనటువంటి పొగమంచు నేపథ్యంలో ఢిల్లీతో పాటు పక్కనే ఉన్నటువంటి హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక దేశ రాజధానిలో ఈ పొగమంచుకు తోడు తీవ్రమైనటువంటి కాలుష్యం కూడా కనిపిస్తుంది. దాదాపు 400 పాయింట్లు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన నమోదైంది. అంటే ఇది అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి. పొగమంచుకు తోడు ఒకవైపు ఈ కాలుష్యంతో జనమంతా శ్వాసించాలంటేనే ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో చాలా మంది ఇళ్లకే పరిమితం అవుతున్నా ఈ వింటర్ నేపథ్యంలో కూడా కొంత జాగ్రత్తలు పడుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. అనవసరంగా ఈ బహిరంగ ప్రదేశాల్లో ఎక్స్పోజ్ కావద్దనే విషయాన్ని కూడా ఒకవైపు వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దానికి అనుగుణంగానే జనమంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఈ దట్టమైనటువంటి పొగమంచు కారణంగా రైళ్లు సైతం ఎన్నో గంటల ఆలస్యంగా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజు, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.